చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని మీరు కోరుకున్నది అడిగితే అది నెరవేరుతుంది అని లాస్ట్ టైం చెప్పారు. అది ఏంటి అసలు దాని గురించి? దశరథరు వచ్చిన తర్వాత ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ దశరథకు అమ్మవారే కులదేవత. వాళ్ళు వశిష్ఠ చెప్పి ఇక్కడ కంచిని వచ్చి పుత్రకామేష్టి యాగం చేశారు. మనకి అయోధ్యకం కంచికం కనెక్షన్ ఇది. అయోధ్య రాజా ఇక్కడ వచ్చి వాళ్ళు అందరికీ కామాక్షి కులదైవం. ఇక్కడ వచ్చి పుత్రకామేష్టి యాగం చేశారు. అప్పుడు అది అమ్మవారు నాభి ఇక్కడ ఉంది. ఆ సంతాన సంవత్సరం చూసి అక్కడ ఒక ఇది ఉంది, అక్కడ నాభి స్థానం. అది సంతానం భాగ్యం లేదంటే వాళ్ళు 3 ప్రదర్శన చేసి అక్కడ కుంకుమ ఉంది అది పెట్టి నాభిని పెట్టి ఇదంటే హోమ భస్మ ఇస్తాము. అది హోమ భస్మ 48 రోజులు హస్బెండ్ తీస్తే తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్యం వస్తుంది. అంత విషయం.